ఖమ్మం డిపిఓ గారు ఒక విషయాన్ని ఆలోచించండి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో వేమిరెడ్డి రామరెడ్డి అనే వారి ఇంట్లో లోగిల్లో బావి ఉంది. అక్కడ గతంలో ఎన్నోసార్లు పంచాయతీల్లో ఎక్కడ కూడా అది గ్రామ పంచాయతీ బావి అని తీర్మానం చేసింది లేదు. దానికి ఆధారాలు గ్రామ పంచాయతీలో కానీ ఎక్కడ కానీ లేవు. అయితే అక్కడ ఒక వీధిలో అందరికీ పహారీ గోడలు ఉన్నాయి. పహారీ గోడకి వీధికి మధ్యలో డ్రైనేజ్ ఉంది. రోడ్డు, డ్రైనేజీ, పహారీ గోడలు, లోపల ఎవరి లోగిలి వాళ్ళకి ఉంది. ఈ లోగిల్లో ఒక బావి ఉంది. ఆ బావిలో మంచినీళ్ళు బావి కాబట్టి అవి అందరూ వాడుకుంటున్నారు, ఏ సమస్య లేదు. అయినప్పటికీ గతంలో అక్కడ టీఆర్ఎస్లోనే 2 గ్రూపులై ఆ రెడ్డోరి మధ్య తగాదాలై అది బావి గ్రామ పంచాయతీ అని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళతో చెప్పించి దాన్ని వివాదం చేశారు. ఇప్పటికే లోకాయుక్త, హెచ్ఆర్సీ పలు ఫిర్యాదులు అందినాయి. అది వివాదం అక్కడికి దీనికి సంబంధించి ఈ బావి గవర్నమెంట్దని ఆధారాలు ఇప్పటికీ ఏమీ లేవు. అయినప్పటికీ అప్పుడున్న ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు డిపిఓతో మాట్లాడి దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి రాయించారు. ఆ ప్రభుత్వం మారింది, ఆ సమస్య లేదు. అయినప్పటికీ అప్పుడిచ్చిన ఆధారాన్ని బట్టి ఇప్పుడు అది ఆధార రహిత ఆర్డర్ని ఇప్పుడు అమలు చేయమని చెప్పి మీరు సెక్రటరీకి చెప్పారని, సెక్రటరీ ఏం చేయాలనో తెలియక వాళ్ళకి నోటీసులు ఇచ్చిందని, 3 రోజుల్లో సమాధానం చెప్పాలని చెప్తున్నారు. అంటే మీ బావి అని చెప్పడానికి ఆధారం ఏంటో చెప్పమని పంచాయతీ అధికారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, డిపిఓ గారు కానీ అడిగేటప్పుడు ఇది గ్రామ పంచాయతీదే అనే ఆధారాలు చూపెట్టాలి కదా. ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం కదా. ఇటువంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు చేస్తున్నట్టు? అధికారుల మీద ప్రజల్లో వ్యతిరేకత ఎందుకనే వస్తుంటుంది. అక్కడ వాళ్ళ ఇంటి లోగిల్లో ఉన్న బావిలో నుంచి అందరు నీళ్లు వాడుకుంటున్నారు, ఎవరికి ఏ సమస్య లేదు. దాన్ని మేము కూలగొడతామని దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఇంకా పువ్వాడ అజయ్ కుమార్ పాలన, టీఆర్ఎస్ పరిపాలన ఉందా, కాంగ్రెస్ పరిపాలన, 3 మంత్రుల పరిపాలన ఉన్నదా? ప్రజలు అర్థం కావట్లేదు ప్రజలకి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనని మానుకోవాల్సిందిగా జిల్లా అధికారులకు, ముఖ్యంగా అంటే జిల్లా పంచాయతీ అధికారి గారికి తెలియజేస్తున్నాం. మీకు తప్పుడు సమాచారం ఇచ్చి దీన్ని చేస్తున్నారు. అది మీరు స్వయంగా చూసి, ఇప్పటికే గతంలో తహసీల్దార్ స్వయంగా చూసి కూడా ఇది దాని పరిధిలో లేదు, గొడవలు జరగకుండా 45 నోటీస్ ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చారు. అయిపోయిందని మళ్ళీ కెలికి శాంతి భద్రతకు హాని కలిగే విధంగా అక్కడ కావాలని గొడవలు సృష్టించే విధంగా ఒక రాజకీయ నాయకులు వాళ్ళకి పడకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్లో కూడా 2 గ్రూపులు ఉన్నాయట, అప్పుడున్న టీఆర్ఎస్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల రాజకీయ నాయకుల గ్రూపులకు సపోర్ట్ చేయడానికే వాస్తవాలు పరిశీలించడానికి అధికారులు పనిచేసేది. వాస్తవాలు పరిశీలించి దేనికి ఆధారం ఉంటే అది చేయండి. మా ఇంట్లో మా లోగిల్లో ఇంటి బావి ఉంటే దానికి ఆధారాలు ఏముంటాయి? పంచాయతీ అయితే పంచాయతీ దగ్గర ఆధారాలు ఉండాలి. గత పంచాయతీలు తీర్మానాలు చేయాలి, చేసినాయా? చేయనప్పుడు దాని మీద వివాదం ఎందుకు చేస్తున్నారు డిపిఓ గారు? కాబట్టి ఇది ఆలోచించి తక్షణమే అటువంటి గొడవలు జరగకుండా స్వయంగా చూసి ఏది కరెక్ట్ అయితే అది చర్యలు తీసుకోమని కోరుతున్నాను. నా పేరు కోయిని వెంకన్న. నా ఫోన్ నెంబర్ 8985847634. మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది. దీన్ని మీరు ఎక్కువ మంది ఈ వీడియోని చూసి గ్రామ పంచాయతీల్లో రాజకీయ ఒత్తిడితోటి కార్యదర్శుల మీద ఇబ్బంది పెట్టడం, కొంతమంది కార్యదర్శులే స్వయంకృతాపరంతో ఇష్టం వచ్చినట్టుగా బాధ్యతారహితంగా వ్యవహరించడం అనేది తప్పు. ఆధార రహితంగా ఏమి చేయొద్దని మేము కోరుతున్నాం.